మీకు రేషన్ కార్డు ఉందా అండ్ అలానే మీకు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉందా? అయితే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలండి. ఎందుకంటే రీసెంట్ గా రేషన్ కార్డ్ అండ్ ఎల్పిజి ఈకేవైసీ గురించి చాలా మందికి మెసేజెస్ వస్తున్నాయి. ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి అని గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ అలానే గ్యాస్ కంపెనీస్ నుంచి అప్డేట్స్ వచ్చాయి. కానీ కేవైసీ చేపించుకోవడానికి జూన్ 30 డెడ్ లైన్, అంటే టైం దాటిపోయింది. మరి ఇప్పటికీ ఈ కేవైసీ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా ఈ కేవైసీ చేయించకపోతే మన రేషన్ కార్డు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుందా? ఎల్పిజి సబ్సిడీ పర్మనెంట్లీ ఆగిపోతుందా? లేదా ఇప్పటికీ కూడా ఈ కేవైసీ ఫినిష్ చేయడానికి టైం ఉందా? సోషల్ మీడియాలో చాలా రూమర్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. అందుకే ఈ వీడియోలో ఈ కేవైసీ ఎందుకు ఇంపార్టెంట్, పెండింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చెయ్యాలి అనే విషయాలు క్లియర్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, నా పేరు అబులే సయ్యద్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా అసలు ఈ కేవైసీ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నారు అనే బేసిక్ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకుందామండి. చాలా మంది అనుకుంటారు ఆల్రెడీ ఆధార్ ఇచ్చాం కదా, మళ్ళీ వెరిఫికేషన్ ఎందుకు అని. కానీ గవర్నమెంట్ స్కీమ్స్ లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే బెనిఫిట్స్ కరెక్ట్ పర్సన్ కి రీచ్ అవుతున్నాయా లేదా అని కన్ఫర్మ్ చేయడం. కొన్ని కేసెస్ లో డూప్లికేట్ ఎంట్రీస్ ఉండొచ్చు అండ్ కొన్ని కేసెస్ లో ఒక బెనిఫిషియరీ చనిపోయిన తర్వాత కూడా రికార్డ్స్ అప్డేట్ కాకపోవచ్చు. అలాగే ఎలిజిబుల్ కానీ అకౌంట్స్ కి బెనిఫిట్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయండి. సో ఇలాంటి ఇష్యూస్ ని ఐడెంటిఫై చేయడానికి ఆధార్ బేస్డ్ ఈ కేవైసీ యూస్ చేస్తారు. బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా యాక్చువల్ బెనిఫిషియరీని వెరిఫై చేస్తారు. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ కేవైసీ మెయిన్ పర్పస్ జెన్యూన్ బెనిఫిషరీస్ ని రిమూవ్ చేయడం కాదండి, గవర్నమెంట్ బెనిఫిట్స్ కరెక్ట్ పర్సన్ కి రీచ్ అవుతున్నాయా లేదా అని చెప్పి వెరిఫై చేయడం. సో రీసెంట్ గా చాలా స్టేట్స్ లో రేషన్ కార్డ్ హోల్డర్స్ కి ఆధార్ బేస్డ్ ఈ కేవైసీ వెరిఫికేషన్ కంపల్సరీగా కంప్లీట్ చేయమని అఫీషియల్స్ సజెస్ట్ చేస్తున్నారు. అండ్ అలానే కొంతమందికి మెసేజెస్ కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడ చాలా మందికి ఒక పెద్ద డౌట్ స్టార్ట్ అవుతుంది. జూన్ 30 డెడ్ లైన్ మిస్ అయ్యాం, మరి ఇప్పుడు మా రేషన్ కార్డ్ క్యాన్సిల్ అయిపోతుందా? నెక్స్ట్ మంత్ నుంచి మాకు రేషన్ రాదా అనే డౌట్ వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోండి. ఈ కేవైసీ పెండింగ్ ఉంది అంటే వెంటనే మీ రేషన్ కార్డ్ క్యాన్సిల్ అయిపోతుంది అని కాదండి. యూజువల్లీ ఇలాంటి వెరిఫికేషన్ ప్రాసెస్ లో గవర్నమెంట్ ముందుగా పెండింగ్ బెనిఫిషరీస్ ని ఐడెంటిఫై చేస్తుంది. వాళ్ళకి వెరిఫికేషన్ కంప్లీట్ చేయడానికి ఇంకొక ఛాన్స్ ఇస్తుంది. ఆ తర్వాత మాత్రమే ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు. కానీ అలాగని ఇగ్నోర్ చేయడం కూడా కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఫ్యూచర్ లో బెనిఫిట్స్ కంటిన్యూ అవ్వాలి అంటే మీ డీటెయిల్స్ అప్డేటెడ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇంకా ఈ కేవైసీ కంప్లీట్ చేయకపోతే నియరెస్ట్ రేషన్ షాప్ కి వెళ్ళి బయోమెట్రిక్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీ ఆధార్ డీటెయిల్స్ తో ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ద్వారా ఈ కేవైసీ అప్డేట్ చేస్తారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీలో ఎవరైనా పెద్దవాళ్ళు, మీ అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, లేదా ఇంకెవరైనా పెద్దవాళ్ళు కావచ్చు, వేరే సిటీస్ లో జాబ్ చేస్తున్న వాళ్ళు, లేదా స్టడీస్ కోసం బయట ఉన్న వాళ్ళు, వాళ్ళ ఈ కేవైసీ పెండింగ్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రేషన్ కార్డు లో ఉన్న ప్రతి మెంబర్ ఈ కేవైసీ స్టేటస్ ఒకసారి వెరిఫై చేసుకోవడం బెటర్ అండి. ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ గా ఎల్పిజి కన్స్యూమర్స్ కి కూడా ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ఈ కేవైసీ గురించి అప్డేట్స్ వచ్చాయి. ఇక్కడ కూడా చాలా మందికి సేమ్ డౌట్. జూన్ 30 డెడ్ లైన్ మిస్ అయ్యాం కదా, అంటే ఆ డేట్ దాటిపోయింది కదా, మరి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ బుక్ చేయలేమా, మనకొచ్చే సబ్సిడీ పర్మనెంట్ గా ఆగిపోతుందా అనే డౌట్స్ రైజ్ అవుతున్నాయి. చాలా మంది కన్సర్న్ రైజ్ చేస్తున్నారు. అయితే ఎల్పిజి ఈ కేవైసీ మెయిన్ పర్పస్ కూడా కస్టమర్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అండి. అంటే గ్యాస్ కనెక్షన్ యాక్చువల్ కన్స్యూమర్ దగ్గర ఉందా, లేదా వేరే ఎవరైనా యూజ్ చేస్తున్నారా, సబ్సిడీ కరెక్ట్ పర్సన్ కి రీచ్ అవుతుందా, లేదా ఇంకెవరైనా దాన్ని దోచుకుంటున్నారా, ఇలాంటి విషయాలని కన్ఫర్మ్ చేయడానికి ఈ ప్రాసెస్ ని చేస్తున్నారు. మీ ఈ కేవైసీ పెండింగ్ లో ఉంటే ఫ్యూచర్ లో సబ్సిడీ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి రావచ్చు. అందుకే డిలే చేయకుండా ఈ కేవైసీ కంప్లీట్ చేయడం బెటర్ ఆప్షన్. దీనికోసం మీరు మీ గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ కి వెళ్ళి ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా కొన్ని కంపెనీస్ మొబైల్ యాప్స్ ద్వారా కూడా ఈ కేవైసీ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇండేన్, హెచ్పి గ్యాస్, భారత్ గ్యాస్ యూజర్స్ మీ రెస్పెక్టివ్ యాప్ లేదా అఫీషియల్ పోర్టల్లో ఒకసారి ఈ కేవైసీ స్టేటస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు చాలా మందికి వచ్చే కామన్ డౌట్ ఏంటి అంటే ఈ కేవైసీ కంప్లీట్ చేయడానికి ఏం డాక్యుమెంట్స్ కావాలి, ప్రాసెస్ కష్టంగా ఉంటుందా, ఏదైనా అప్లికేషన్ సబ్మిట్ చేయాలనే డౌట్ ఉంటుంది. యాక్చువల్లీ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. మోస్ట్లీ మీకు కావాల్సింది మీ ఆధార్ కార్డ్, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, మీ అకౌంట్ డీటెయిల్స్. అండ్ రేషన్ కార్డ్ ఈ కేవైసీ కోసం మీ నియరెస్ట్ ఫుడ్ కార్పొరేషన్ సెంటర్ కి వెళ్ళి
ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. మీ ఫింగర్ ప్రింట్ అథెంటికేట్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. ఎల్పిజి ఈకేవైసీ కోసం మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, లేదా మీ గ్యాస్ కంపెనీ ప్రొవైడ్ చేసే ఆన్లైన్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటే మొబైల్ యాప్ ద్వారా కూడా వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మీ ఆధార్ కి ఉన్న డీటెయిల్స్ రేషన్ కార్డ్ లేదా ఎల్పిజి కనెక్షన్ డీటెయిల్స్ తో మ్యాచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నేమ్ స్పెల్లింగ్ తప్పుగా ఉన్నా లేదా మొబైల్ నంబర్ లాంటి బేసిక్ డీటెయిల్స్ లో మిస్ మ్యాచ్ ఉంటే వెరిఫికేషన్ లో మీకు ఇష్యూస్ రావచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ కేవైసీ ఫినిష్ చేశారనుకోండి, కానీ కంప్లీట్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి అని చాలా మందికి డౌట్ పడుతుంటారు. సో రేషన్ కార్డ్ విషయంలో మీరు స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్ ద్వారా లేదా మీ రేషన్ డీలర్ దగ్గర మీ ఈ కేవైసీ స్టేటస్ వెరిఫై చేసుకోవచ్చు. అలా కాకుండా ఎల్పిజి యూజర్స్ మాత్రం ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్ అఫీషియల్ యాప్స్ లేదా వెబ్సైట్స్ లో లాగిన్ అయ్యి మీ ఈ కేవైసీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. పెండింగ్ అని చూపిస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు, పానిక్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. పాసిబుల్ అయినంత త్వరగా వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి, మీ ఈ కేవైసీని ఇంకోసారి ఫినిష్ చేసుకోండి. సో ఫైనల్లీ జూన్ 30 డెడ్ లైన్ మిస్ అయ్యాం అని అనవసరంగా మీరు భయపడాల్సిన అవసరం లేదండి. అండ్ ఆల్సో ఇగ్నోర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. గవర్నమెంట్ స్కీమ్స్ లో ఈ కేవైసీ అనేది ఫ్యూచర్ లో ఇంకా ఇంపార్టెంట్ అవబోతుంది. ఎందుకంటే బెనిఫిట్స్ కరెక్ట్ గా బెనిఫిషియరీస్ కి రీచ్ అవ్వాలి అంటే అప్డేటెడ్ రికార్డ్స్ కంపల్సరీ. కాబట్టి మీ ఫ్యామిలీలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, ఎల్పిజి కనెక్షన్ ఉన్న వాళ్ళు ఒకసారి ఈ కేవైసీ స్టేటస్ వెరిఫై చేసుకోండి. పెండింగ్ ఉంటే కంప్లీట్ చేయండి. ముఖ్యంగా మీ పేరెంట్స్ కావచ్చు లేదా పెద్దవాళ్ళు, అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ ని తప్పకుండా షేర్ చేయండి. కుదిరితే వాళ్ళకు తీసుకెళ్లి వాళ్ళ ఈ కేవైసీని ఫినిష్ చేయడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే ఇలా చేస్తే ఫ్యూచర్ లో వాళ్ళకి ఏదో బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ వాళ్ళు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఆల్సో మనము మన రేషన్ కార్డ్ కి సంబంధించిన ఈ కేవైసీ యాక్టివ్ లో ఉందా లేదా పెండింగ్ లో ఉందా ఒక అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా ఈజీగా మన డీటెయిల్స్ సబ్మిట్ చేసి మనం తెలుసుకోవచ్చండి. సో ఆ వెబ్సైట్ లో మన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ యాక్టివ్ అని ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీ ఈ కేవైసీ ఫినిష్ అయిపోయినట్టే. ఒకవేళ పెండింగ్ అని ఉంటే మీరు నియరెస్ట్ ఫుడ్ కార్పొరేషన్ సెంటర్ ఉంటుంది కదా, మీ రేషన్ షాప్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మీరు ఈ కేవైసీని ఫినిష్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏంటి ఆ వెబ్సైట్, ఎలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఈ వెబ్సైట్ మీకు ఎలా హెల్ప్ అవుతుందో లైవ్ లో స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇది కేవలం రేషన్ కార్డ్ ఈ కేవైసీ స్టేటస్ చెక్ చేసుకోవడానికి. ఒకవేళ మీరు ఎల్పిజికి సంబంధించిన ఆధార్ అథెంటికేషన్ కానీ ఈ కేవైసీ యాక్టివ్ ఉందా పెండింగ్ ఉందా తెలుసుకోవడానికి ఇద్దరు మీరు మీ డిస్ట్రిబ్యూటర్ ఎవరి దగ్గర అయితే మీరు గ్యాస్ తీసుకుంటున్నారో, అంటే హెచ్పి కావచ్చు, ఇండేన్ కావచ్చు, ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గర అయితే మీరు గ్యాస్ తీసుకుంటున్నారో అతని దగ్గరికి వెళ్తే మీ ఈ కేవైసీ డీటెయిల్స్ కానీ లేదా ఆధార్ అథెంటికేషన్ కి సంబంధించి మీకు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్ మాత్రం కేవలం రేషన్ కార్డ్ కి సంబంధించిన ఈ కేవైసీ స్టేటస్ చెక్ చేసుకోవడానికి. సో ఆ వెబ్సైట్ ఏంటో ఇప్పుడు మీకు లైవ్ లో స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ మీరు మీ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్ దగ్గర ఈపీడిఎస్ అని టైప్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈపీడిఎస్ తెలంగాణ స్టేట్ పోర్టల్ కనిపిస్తుంది కదా, సో మీ స్టేట్కి తగ్గట్టుగా మీరు చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఈపీడిఎస్ తెలంగాణని క్లిక్ చేశాను. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా కనిపిస్తుంది. సో ఇది ఆహార భద్రత కార్డ్ తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్ వెబ్సైట్, రేషన్ కార్డ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇక్కడ మీకు ఈ రకంగా ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రేషన్ కార్డ్ సెర్చ్ హోమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి ఎఫ్ఎస్సి సెర్చ్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా మీకు ఒక టేబుల్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ కావచ్చు, రేషన్ కార్డ్ నెంబర్ కావచ్చు, ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కావచ్చు, మీరుండే డిస్ట్రిక్ట్, సో ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేశారనుకోండి, ఈ కేవైసీ స్టేటస్ దగ్గర యాక్టివ్ ఉంటే యాక్టివ్ అని కనిపిస్తుంది. ఒకవేళ పెండింగ్ అంటే మీ కేవైసీ ఇంకా పెండింగ్ ఉంటే పెండింగ్ అని కనిపిస్తుంది. ఒకవేళ పెండింగ్ అని కనిపిస్తే వెంటనే మీరు వెళ్ళి మీ ఈ కేవైసీని ఫినిష్ చేసుకోండి. సో దట్ మీకు ఫ్యూచర్లో ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మరి మీ ఈ కేవైసీ ఆల్రెడీ కంప్లీట్ అయిందా లేదా ఇంకా పెండింగ్ లో ఉందా? కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన బాస్ వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.